పాకిస్తాన్ సైన్యానికైతే భారీ దెబ్బ మరొకటి తగిలింది. బెలూచ్ రెబల్స్ వరుసబెట్టి పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోత కోస్తున్నారు. తాజాగా 62 మంది పాకిస్తానీ మిలిటరీ పర్సనల్స్ని చంపేశామంటూ విజువల్స్ను ప్రొజెక్ట్ చేసుకొచ్చింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇందులో 3 ఆఫీసర్లు ఉన్నారు అన్నటువంటిది. 4 గ్రూప్స్ కలిసి అటాక్ చేశాము, 1 గంటలో కొట్టాం అని చెప్తోంది. ఇది ఇంటెలిజెన్స్ బేస్డ్ స్పెషల్ ఆపరేషన్ అని చెప్తోంది. బెలూచ్ ప్రాంతం ఏదైతే పాకిస్తాన్లోని బెలూచ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తమదిగా ప్రకటించుకుని రిపబ్లిక్గా ప్రకటించుకున్నటువంటి వేళ అక్కడున్న సైన్యాన్ని అంటే బెలూచ్ రెబల్స్ని లేపేసి మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సాధారణ ప్రజల తరహాలో ఆయుధాలని చేతబట్టుకుని వచ్చినటువంటి ఆయుధాలని వెహికల్స్లో పెట్టుకుని వస్తే వాళ్ళందరూ ఎక్కడైతే గ్యాదర్ అయ్యారో ఆ ప్లేస్లో ఒక్కసారిగా బాంబు దాడులకి దిగింది ఆ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. అందరిని ఆ వాహనాల్ని పేల్చేసింది, అందరి ప్రాణాలు తీసామంటూ కార్లు ఇవన్నిటితో ఉన్నటువంటి వీడియోని ప్రొజెక్ట్ చేసింది.